వందనాలు, సంఘ ప్రజలకు కూడా వందనాలు. ఈ రీతిగా దేవుని యొక్క మందిరంలో మరొక మారు మనమందరం కూడా ఇలా కూడి ఉంటా దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. ఎంతమంది మీకు అందరికీ తెలిసిందే, నా సువార్త అనేది జస్ట్ 1 వే ఉండదు, 2 వే ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసి విందాం. హిందీ మే ठीक है, हिंदी में भी बोलने के लिए हम प्रयत्न करेंगे. अभी दोबारा मुझे नहीं आ रहा, अभी नहीं आ रहा मुझे. ठीक है. సో మనమందరం కూడా ఫస్ట్ దేవుని మందిరానికి ఎందుకు వచ్చాము? కొంతమంది సమస్యలు ఉన్నాయి కాబట్టి వచ్చారని మనం అనుకుంటాం. थोड़े लोग मसीह के दरबार में क्यों आते हैं? कुछ समस्या के लिए आते हैं. और कोई लोग उनके दुख के कारण आते हैं, कोई लोग यीशु के लिए आते हैं. तो मैं यहाँ पर आप सब लोगों को मैं पूछना चाहती हूँ, हम क्यों आए? Why have we come here? మనమందరం ఎందుకు వచ్చాం ఇక్కడికి? దేనికోసం వచ్చాం? దేవుని ఆరాధించడానికి వచ్చారా? సమస్యలు పోతాయని వచ్చారా? లేకపోయినట్లయితే మీ దుఃఖాలు ఉన్నాయని వచ్చారా? లేకపోతే దేవుడు ఏదైనా ఇస్తాడని వచ్చారా? నాకు ఇది లేదు, నా దేవుడు నాకు ఇస్తాడని మీరు వచ్చారా? ఏదైనా వెతుక్కడానికి వచ్చారా? కానీ ఈరోజు దేవుడు అంటున్నారు, ఎంతమంది దేనికోసం వచ్చారు? ఆయన ప్రేమించి ఎంతమంది వచ్చారు? నేనే ప్రశ్నకి జవాబు నేనే అడుగుతాను. ప్రేమించి ఎంతమంది వచ్చారు? నా చేతులు పైకి ఎత్తేనే ప్రేమించి వచ్చినట్టు, లేకపోతే నా ప్రశ్న నేనే జవాబు చెప్తున్నాడు. సరే, మనమందరం కూడా దేవుని ప్రేమించి వచ్చాం కాబట్టి దేవుని ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈరోజు కూర్చున్న వాళ్ళ ఎంతమంది ఆస్తికర్తలుగా ఉన్నారు? ఎంతమంది ఆస్తికర్తలుగా ఉన్నారు? మనమందరం కూడా క్రీస్తులో ఆస్తికర్తలమై ఉన్నామంట. ఎందుకంటే ఆయన ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తానని చెప్తున్నాడు? ఆస్తికర్తలుగా. మీ పక్కన ఉందో చెప్పండి, నువ్వు ఆస్తిని సంపాదించుకోవడానికి వచ్చావు. నువ్వు ఆస్తిని సంపాదించుకోవడానికి వచ్చావు. సరే, అయితే అందరం కూడా కొంచెం దానికంటే ముందు ఎంతమంది మీ పేరెంట్స్ మిమ్మల్ని చదువుకోమంటే చదువుకోకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎత్తండి పైకి ఎత్తాలి. మీ ద్వారా చాలా మంది ఇది అవ్వాలి. చదవకుండా చదువుకున్నప్పుడు చదవలేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? అయ్యో మేము అలా చదువుకొని ఉంటే బాగుంది కదా. ఎందుకు ఈ మాటను మనం పట్టుకున్నాము అంటే ఒక్క మాట, మనమందరం కూడా సామెతలు 4వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. 6వ వచనం నుండి 10వ వచనం వరకు. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. దాన్ని గొప్ప చేసిన ఎడలా అది నేను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడలా అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయు. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అయితే ఇక్కడ దేవుడు మనకు కొన్ని మాటలు చెప్తున్నారు. మనం దేన్ని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించిన మనమందరం కూడా దేన్ని ప్రేమించాలి? జ్ఞానాన్ని ప్రేమించాలి. చెప్పండి పక్కన వాళ్ళతో, జ్ఞానాన్ని ప్రేమించాలి. ఈ లోకంలో దేవుడు మనకు జ్ఞానాన్ని ప్రేమించు అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని ప్రేమిస్తామో మనందరి జీవితంలో అది మనకి ఏం చేస్తుంది? అది నిన్ను కాపాడును. మనం క్రీస్తులో కాపాడబడాలి. క్రీస్తు రక్షణలోకి మనం రావాలంటే జ్ఞానాన్ని ప్రేమించాలి. జ్ఞానం అనగా ఎవరు? యేసయ్య. యేసయ్యను ప్రేమించినప్పుడు మనము కాపాడబడతాము. మొదట మనం ఏమవుతాము? కాపాడబడతాం. గట్టిగా కాపాడబడతాం. నెక్స్ట్ రెండోది, దాన్ని ప్రేమించిన ఎడల అది నేను ఏం చేస్తాడంట? రక్షిస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. రెండో మాట రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానము మన జీవితంలోనికి కాపుదలు తీసుకొస్తుంది. జ్ఞానం మన జీవితంలోనికి రక్షణ తీసుకొస్తుంది. రక్షణ మనకు అందరికీ చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు రక్షణ అనుభవం లేకుండా రాడు. రక్షణ అనుభవం మనకి ఏం చేస్తుంది? దేవుని ప్రేమించేటట్టుగా చేస్తుంది. దేవుని ప్రేమించిన వాడు జ్ఞానాన్ని ప్రేమిస్తాడు, జ్ఞానాన్ని ప్రేమించిన వాడు
కాపాడబడతాడు. ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థించేటప్పుడు ఇప్పుడు వరకు ఇక్కడ బ్రదర్ వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రేయర్ చేశారు? మా కుటుంబాన్ని మేము వదిలేసి వచ్చాము ఎన్నో రోజుల నుండి. అంటే ఆ బాధ వ్యక్తపరచగలిగారైనా, అంటే అందరిని వదిలేసి మేము ఇక్కడ ఉంటున్నాం, మీరు మమ్మల్ని కాపాడండి అంటున్నారు. సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు ఏమిస్తానంటున్నాడు? కాపుదల ఇస్తాను అని చెప్తున్నాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ జ్ఞానము ఆయన యేసుని ప్రేమించినప్పుడు మన దగ్గరికి ఏమిస్తానంటున్నాడు? రక్షణ అనుభవం. రెండవది రక్షణ. మూడవది మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో మనము దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని మనం గొప్ప చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు మూడవది మనల్ని హెచ్చిస్తాడు, హెచ్చింపులోకి నడిపిస్తాడు. నాలుగవది చూసినట్లయితే దాన్ని కౌగలించుకున్నప్పుడు ఘనతనిస్తాడు. ఎంతో మంది మనమందరం కూడా కొన్ని మెంబర్స్ ఫోన్స్ ని, కొన్ని మెంబర్స్ వర్క్స్ ని, కొంతమంది మెసేజెస్ ని, వాట్సాప్స్ ని, షార్ట్స్ ని, వాటిని వీటిని మనము కౌగలించుకునే వారుగా మనం ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనల్ని దేని కౌగలించుకోమంటున్నాడు? జ్ఞానాన్ని కౌగలించుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తుని మనం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు ఏం తీసుకొస్తాడంట? ఘనత తీసుకొస్తాడు అని చెప్తున్నాడు. అది కాకుండా అది మన తలకు అందమైన మాలిక, అంటే అలంకరణ. తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఒక అలంకరణ. జ్ఞానాన్ని ప్రేమించినప్పుడు మన జీవితం ఏమవుతుంది? అలంకరింపబడతారు. హల్లెలూయా. అలంకరింపబడతారు. అలంకరింపబడినప్పుడు మనం స్కాటర్డ్ గా ఉండము, మనం నిరాకారంగా ఉండము. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, విధంగా ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఏం చేయాలంటున్నాడు? ఆకారంగా. ఎలాంటి ఆకారము? అలంకరణగా చేయాలి అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు జ్ఞానాన్ని ప్రేమించినప్పుడు కాపాడబడతావు, రక్షణలోకి వస్తావు, హెచ్చింపబడతావు, ఘనతనిస్తాడు, అలంకరణగా ఉంటావు, నీకు ప్రకాశమానమైన కిరీటాన్ని ధరింపజేస్తాడు. కిరీటం అనగా ఏంటి? హానర్ని దేవుడు ఇస్తాను అని చెప్తున్నారు. దేవుని యొక్క సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు వీటిని మనకు బహుమానంగా ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. ఒకే అధ్యాయంలో మూడు మాటల్లో దేవుడు మనకి ఎంత గొప్ప మాటల్ని దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా మర్చిపోకూడదు, నేను కాపాడబడ్డాను, నేను రక్షింపబడ్డాను, నేను హెచ్చింపబడడానికి సృష్టింపబడ్డాను అని చెప్పండి. గ్రేట్నెస్ we are called. हम मसीह में we are called for his greatness. హెచ్చింపబడడానికి మనము పిలువబడ్డాం. అంటే we have been called for his greatness. ఎప్పుడైతే మనము ఆయన యొక్క గ్రేట్నెస్ ని మనం కలిగి ఉంటాం, ఎలా కలిగి ఉండగలుగుతాము అని మనం చూసుకున్నట్లయితే ఇదే కాదు, ఇంకా చూసినట్లయితే జ్ఞానం కలిగినప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తానంటున్నాడు? జీవాన్ని ఇస్తా అంటున్నాడు, దీర్ఘాయుని కూడా ఇస్తానంటున్నాడు, సర్వ శరీరానికి ఆరోగ్యం. 22వ వచనంలో ఉంటారు, నీ హృదయం మందు వాటిని భద్రం చేసుకోవాలి. అదే కాకుండా దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం కావాలి ప్రభా అని మీరు అనుకుంటున్నారేమో. కాబట్టి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? జీవాన్ని ఇస్తాను, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను అంటున్నాడు. ఇవన్నీ కూడా క్రీస్తుని ప్రేమించినప్పుడు, క్రీస్తులో మనం జీవించినప్పుడు, క్రీస్తుని మనం హెచ్చించినప్పుడు ఇవి మనకు బహుమానంగా దేవుడు ఇస్తున్నాడు. ఒక ప్యాకేజ్గా దేవుడు మనకు అందరికీ కూడా ఇస్తున్నాడు. కాబట్టి వీటిని మనం మర్చిపోకూడదు. వీటన్నిటితో పాటు ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి మొదటి మాటను, ఇదంతా కూడా నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఓకేనా? సో ఫస్ట్ అందరు చెప్తామా, ఏమి ఇచ్చాడు దేవుడు మనకు? మొదట దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? కాపాడబడుతుంది. దేవుని ప్రేమించినప్పుడు ఆస్తికర్తలుగా మనం మార్చబడతాం, ఓకేనా? మొదట అది. రెండవది, మనం ఎప్పుడైతే ఆస్తికర్తలుగా మార్చబడాలంటే దేన్ని ప్రేమించాలి? జ్ఞానాన్ని ప్రేమించాలి. జ్ఞానం మనకి ఏమిస్తుంది? ఘనతనిస్తుంది. ఫస్ట్ కాపుదల, రెండవది రక్షణ, మూడవది హెచ్చిస్తుంది, నాలుగవది ఘనతనిస్తుంది, ఐదవది ప్రకాశవంతమైన అలంకరిస్తుంది, ఆరవది ప్రకాశమానమైన కిరీటాన్ని అంటే ఘనతను, ఓకేనా? హానర్ ఇస్తాడు. నాకు తెలుగులో తెలియదు, హానర్ ఇస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇస్తుంది? సర్వ శరీరానికి ఆరోగ్యం. జీవిస్తున్నామని పేరుకి మాత్రమే, కానీ మనలో ఆరోగ్యం లేకపోతే దేనికి కూడా పనికిరా.
కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, జీవంతో పాటు సర్వ శరీరానికి ఆరోగ్యం, అబండెంట్ లైఫ్. గాడ్ ఇస్ అ గాడ్ హూ గివ్స్ యు లైఫ్ విత్ అబండెన్స్ అని చెప్తున్నాడు. నేను సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. సో వీటన్నిటిలో ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి అంశము ఔన్నత్యము, గ్రేట్నెస్. అందరం అందామా? ఔన్నత్యము. ఐ హావ్ బీన్ కాల్డ్. నేను ఔన్నత్యము కొరకు పిలువబడ్డాను, సృష్టింపబడ్డాను. God is a great God. I am a great God's child. I am God's child. So I have been destinated for greatness. I have been destinated for greatness. అందరూ ఇక్కడ ఎందుకు వచ్చారు? గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చూపించడానికే మీరు వచ్చారు ఇక్కడ. చాలినటువంటి జీతాల కోసం కాదు. మీరు దేవుని నమ్మకపోతే సైతం ఏం చూపిస్తుంది మనకు? ఈ లోకంలో ఇంతేనా బై బ్రతుకంటే ఇంతే అని చూపిస్తుంది. కాదు కాదు కాదు, నేను ఔన్నత్యంతో సృష్టింపబడ్డాను, వీటినన్నిటిని నేను తెప్పుకొని ముందుకు వెళ్తాను అని మనం చెప్పాలి. హల్లెలూయా. When you cross your boundaries, when you break your boundaries, మనం ఎప్పుడైతే మనకు సరిహద్దులను మనము పగలగొట్టుకొని విరగొట్టుకొని మనం వెళ్తామో అప్పుడే మనం ఏమవుతాము? ఔన్నత్యంలో పాలు పొందుకోగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించినప్పుడే కదా ఔన్నత్యం మనలోకి వచ్చింది. ఈరోజు మీ పిల్లలందరూ, మీరందరూ ఇక్కడ ఉన్నారు, కరెక్టే, సోకొకొల్ది అంటారు. మీరందరూ ఏం చేస్తారు? ఇక్కడ కష్టపడి అక్కడ డబ్బులు పంపిస్తే అక్కడ ఇంకొకళ్ళు ఏం చేస్తారు? ఫోన్లు పట్టుకొని ఆడుతారు కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కష్టం మీకు తెలుస్తుంది. నా కష్టం పడ్డది ఎవరు? యేసయ్య. ప్రాణం పెట్టేది ఎవరు? ఆయన ప్రాణం పెట్టాడు. నీ బిడ్డలకే, మన బిడ్డలకే మనం అంత సుఖాన్ని ఇవ్వగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి తన బిడ్డలకి సుఖం ఇవ్వడా? ఆరోగ్యం ఇవ్వడా? ఆస్తిని ఇవ్వడా? అంతస్తుని ఇవ్వడా? జీతాన్ని పెంచడా? అది సమస్తాన్ని సమకూర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన సరిహద్దులను మనం గీసుకోవద్దు. మన సరిహద్దులను మనం గీసుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనము ఔన్నత్యాన్ని ధరించుకొని జీవించడానికి మనం పిలువబడ్డాము. అందులో ఒక వ్యక్తిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. ఎగ్జాంపుల్ కి వెళ్ళక ముందు మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం. భూమి ఆకాశము సమస్తము ఎవరి వశము? యెహోవా వశము. భూమిలో ఉన్నారా మీరు? భూమి దాటున్నారా? భూమిలో మీ జాబ్ ఉందా? భూమిలోనే మీ శాలరీ ఉందా? భూమిలోనే మీ అధికారులు ఉన్నారా? భూమిలోనే మీ సమస్యలు ఉన్నాయా? అన్ని భూమిలోనే ఉన్నప్పుడు అవి ఎవరి వశం ఉన్నాయి? దేవుని వశం ఉన్నాయి. మనకి ఎవరికైనా కావాలా? ఏమంటారు మీరు? పతాక కావాలా? రికమెండేషన్ కావాలా మీకు ఎవరిది? నో, వీ హ్యావ్ డైరెక్ట్ గా మాట్లాడుకోవడానికి దేవుడు మనకు ఒక లైన్ ఇచ్చారు. ఒక ఓపెన్ బ్రిడ్జ్ ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తాము? మనము ఎవరైనా ఫెయిర్ అండ్ లవ్లీ ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఏదో ఒకటి ఫోన్ అయితే నేను ఎగ్జాంపుల్ తీసుకోదలుచుకుంటలేదు, ఎందుకంటే అది అందరు వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా మంచి అవుతారు అనుకుంటే క్రీము ఫెయిర్ అండ్ లవ్లీ అనే ఎగ్జాంపుల్ ఎప్పటి నుండో చూస్తున్నాం, చిన్నప్పటి నుండి. ఎవరైనా ఫెయిర్ అయ్యారా? సంవత్సరాల నుండి వాడుకుంటున్నారు కదా. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక 2 రోజులు పోనీ 5 రోజులు ప్రార్థన చేస్తారు. గట్టిగా అంటే నెల ప్రార్థన చేస్తారు. వర్కౌట్ అవుతలేదండి అంటే, అంతేనా? వర్కౌట్ అవుతలేదని ఏం చేస్తారు? ఆ ప్రోగ్రామ్ మొత్తం పాస్టర్ మీద వాడేసి అయిపోయింది, ఆయన చేస్తాడు, నేను ఉంటా అని అనుకుంటారు. కాదు, మనం వాడుకుంటున్నాం కదా, అలాగే యేసుక్రీస్తు నామాన్ని మనం వాడుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని మనం వాడుకున్నప్పుడు భూమి ఆకాశము సమస్తమైన వశంలో ఉన్నాయి. ఆయన వశంలో ఉన్నది ఏమేమి? మహాత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత. హల్లెలూయా. ఇవన్నిటిని దేవుడు మనకిస్తాడంట. ఇవన్నీ కలిగినటువంటి దేవుడు, ఆయన పరాక్రమము కలిగినటువంటి వాడు, ఆయన తేజస్సు కలిగిన వాడు, ఆయన ఘనత కలిగినటువంటి వాడు. ఆయన ఎప్పుడైతే ఇవన్నీ కలిగి ఉన్నాడో అవన్నిటిని కూడా మన సమస్యలలో ఉంచుతాడు. వేడి ఉన్నప్పుడు మనం అందరం ఏం చేస్తాము? ఒక చెట్టు కిందికి వెళ్తాం. దేనికోసము? చల్లదనం కోసం. ఈ దేశంలో చెట్టు ఉండదు కాబట్టి ఇదే మన సో ఈ ఏసీ కిందికి వెళ్తాం. దేనికోసము? చల్లదనం కోసం. ఈరోజు సంఘంలోకి వచ్చిన మనం అందరం ఎవరిలోకి వెళ్ళాలి? ఎవరి కిందికి వెళ్ళాలి? దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కిందికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరి కిందికి వెళ్ళాలి? పరిశుద్ధాత్మ అభిషేకంలోకి మనం వెళ్తే మనల్ని పరిశుద్ధాత్ముడు సర్వసత్యంతో పాటు గ్రేట్నెస్ లోనికి నడిపిస్తాడు, ఔన్నత్యంలోనికి నడిపిస్తాడు. ఎవరిని నడిపించారు అలాగా?
ఎవరు నడిపించారు? అబ్రహాం గారిని నడిపించారు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం గారి యొక్క ఎగ్జాంపుల్ ని మనం చూసుకుందాము. ఒక్కసారి మనకు అందరికీ తెలిసిన మాటనే. అబ్రహాం గారికి దేవుడు ఎందుకు ఆ మాటలు చెప్పారో చూసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలో నిన్ను గొప్ప జనముగా చేసి ఏం చేస్తాడట? గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదించి నేను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, ఆశీర్వాదముగా నువ్వు ఆశీర్వాదంగా ఉండువు, నిన్ను ఆశీర్వాదించువారిని నేను ఆశీర్వదించిన వారిని నిన్ను పూజించిన వారిని శపించెదను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రేట్నెస్ దయచేసి సంఘంలో समय का मुश्किल है हम हेल्प करते सब సో మనమందరం కూడా కలిసి తిరిగి వాక్యంలోకి వద్దాం. సారీ, ఓకే, సరే. అయితే ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూసుకున్నట్లయితే యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు అబ్రహాం ఎందుకోసం పిలిచాడు? గ్రేట్నెస్ కొరకు, గొప్పతనం కొరకు పిలిచాడు. అబ్రహాం ఏం చేసుకుంటూ ఉన్నాడు? దేవుని వెంబడించారు ఆయన. అప్పటికి దేవుడు కూడా తెలియదు. ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన వారిలో కొంతమంది దేవుడు గురించి తెలియదు కావచ్చు. మీ పక్కన వాళ్ళు ఎవరైనా మీకు దేవుడి గురించి చెప్పి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మీరైనని ఏర్పరచుకోలేదు, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మిమ్మల్ని పిలిచాడు. దేనికోసం పిలిచాడు? ఆయన గొప్పతనం మీలో నుండి బయటికి తీసుకురావడం కోసం దేవుడు పిలిచాడు. ఎవ్రీ ఫెయిలియర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కష్టం, మనందరి జీవితంలో కష్టం వచ్చింది అంటే దాని వెనకాల ఏముంటుందంట? ఒక గొప్ప సాక్ష్యం దాగి ఉంటుంది అని మనం అనుకుంటా ఉంటాం ఎప్పుడు కూడా. ప్రతి ఒక్క సాక్ష్యం, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది. సో మనందరి జీవితంలో ఆ గొప్ప సాక్ష్యం కొరకే దేవుడు మనందరినీ కూడా ఇక్కడ పిలిచున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గొప్పగా అయిపోవాలంటే రాత్రికి రాత్రి మనం గొప్పతనం అవ్వలేము. మనం ఎవరు కూడా గొప్పలు అయిపోలేము. అలాంటి ఒక సర్వన్స్ మనము ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా వి రిక్వైర్డ్ ఒబీడియన్స్. ఇక్కడ అబ్రహాం ఏం చేశారు? మొదట ఆ వాక్యాన్ని, ఆ స్వరాన్ని విన్నాడు. ఏం చేశాడు? ఆ గొప్పతనంను రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్. ఫస్ట్ ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క మాటని విన్నాడు. ఓకేనా? ఈ రోజు మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుని మాటని వింటున్నారు. విన్న తర్వాతకి దేవుడు చెప్పినట్టుగా ఆ ఆజ్ఞలోకి, ఆ గొప్పతనంలోనికి ఆయన ఏం చేశాడు? ఒబీడియన్స్ చూపించాడు. అందరిని వదిలేసి రమ్మని చెప్పాడు, విధేయతను చూపించాడు. అన్నింటినీ వదిలే, నీ బంధువులను వదిలే, నీ తండ్రి ఇంటిని వదిలే. మనం వదిలేస్తామా? చాలా కష్టం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. ఇప్పుడు దేవుడు అడుగుతుంది ఒకటే, అయ్యా నీకు ఏదైతే నాకంటే ఎక్కువ సమయం నువ్వు ఎదురైతే గడుపుతున్నావో, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఒకటే చెప్తున్నా, నాకు ఇవ్వాల్సిన సమయం కంటే నువ్వు దేనికైతే అధికంగా సమయాన్ని గడపగలుగుతున్నావో ఆ సమయం నాకు అంటున్నాడు దేవుడు. ఎందుకు? మనము జ్ఞానవంతులతో సమయాన్ని గడిపితే జ్ఞానవంతులం అవుతాం. మన పిల్లలే వెళ్ళి జ్ఞానం లేని వారితో గడిపితే మనం ఊరుకుంటామా? ఊరుకోం. అరే నువ్వు వాళ్ళతో ఎందుకు అడుగుతున్నావురా అంటామా? తల్లిదండ్రులు మనకే ఇష్టం లేకపోయినప్పుడు పరలోకపు తండ్రి మన ఆత్మలో అనేక మాటలు మనల్ని గద్దిస్తుంటే పరిశుద్ధాత్మ స్వరాన్ని మనము అణిచేవారుగా మనం ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం అణుచుకూడదు. మనం ఏం చేయాలి? సమయంలాగా మనం ఏం చేయాలి? హియర్ ఐ యామ్ లార్డ్, నేను ఇక్కడ ఉన్నాను ప్రభా, చిత్తం ప్రభా, నేను నీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి అనేసి మనల్ని మనము సమర్పించుకునేవారుగా మనం ఉండాలి. సో మొదట ఆ గ్రేట్నెస్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు హియర్. ఫస్ట్ మనము దేవుని వాక్యాన్ని వినాలి. రెండవది మనము విధేయతను చూపించాలి. ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అప్పుడు మనం ఏమవుతాము? ఈ లోకంలో ఎలాంటి ఒక క్రిటిక్స్ అంటే ఈ లోకంలో మన జీవితంలో చాలా మంది ఏం చేస్తారు? అన్నెసెసరీగా వేరే వేరే మాటలు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ స్ప్రెడ్ మాటల ద్వారా మనకి ఏం దొరకదు. అలాంటి మాటల కన్నా మనము దేవుని యొక్క విశ్వాసపు మాటలు పలుకుతూ ఉండేటప్పుడు ఆ విశ్వాసపు మాట మన జీవితంలో ఏం చేస్తుంది? ఒక రోజు మనల్ని ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్తారు. కాబట్టి మనం ఎప్పుడు అబ్రహాంని మనం జ్ఞాపకం
అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆయన ఏం చేశాడు? హీ హర్డ్ ద కాల్. ఫస్ట్ ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు. రెండవది హీ ఒబేడ్ ద కాల్. ఆయన ఒబీడియన్స్ చూపించాడు. మూడవది చూడని దాని వైపు నడవడానికి సిద్ధపడ్డాడు. ఏం చేశాడు? ఇచ్చలేదు, కానీ దేవుడు అన్నాడు కదా అని ఆ మాటకు ఆయన విధేయత చూపించి ఏం చేసేసాడు? ఆయన ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఆయన ఆ దేవుడు చెప్పిన దాన్ని క్రియ కనిపించే వరకు కూడా ఆయన విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. సో ఈరోజు మనమందరం కూడా అందుకే దేవుడు అంటాడు ఏమనేసి, ఎప్పుడు నువ్వు బలహీనుడువో అప్పుడే నేను బలవంతుడిని అని చెప్పమంటున్నాడు. ఎప్పుడు మనము బలహీనులమో, ఎప్పుడు మన జీవితంలో అప్పుల బాధతో బాధపడుతున్నామా, కష్టాలతో బాధపడుతున్నామా, మన బిడ్డల ద్వారా మనం బాధపడుతున్నామా, మన కుటుంబ సమస్యల ద్వారా మనం బాధపడుతున్నామా, అప్పుడు మనం ఏం చెప్పాలి? నేను క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాను, నేను ఉన్నత స్థితిలో నేను ఉంటాను, నేను ఉన్నత స్థితిలో నేను ఉంటాను, తప్పకుండా నేను ఉన్నత స్థితిలో ఉంటాను అని మనం ఎప్పుడైతే మన పరిస్థితులకి మనం వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎందుకు ఆ మాట పలకాలి అని నేను చెప్తున్నాను. ఒక్క మరి కీర్తనలు 93వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 93వ అధ్యాయము 4వ వచనం. బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఉన్నతిని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. అయితే చూసినట్లయితే ఇంగ్లీష్ లో చాలా బాగుంటది. విస్తార జలముల ఘోషల కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. మన దేవుడు మన జీవితాలలో విస్తారమైన ఘోషల కంటెను అంటే God is mightier than the waves of the sea and the sounds of the water. ఓకేనా? చెప్దామా అందరము? చెప్దామా? ఓకే. మనమందరం కూడా ఇట్లా పలుకుతా ఉండేటప్పుడు మనలో ఉన్నటువంటి ధైర్యం బయటకు వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే మై గాడ్ ఈస్ mightier than the sounds of the waves of the sea and the sounds of the water. వాటర్ యొక్క సౌండ్ ఎలా ఉంటది? వాటర్ యొక్క సౌండ్ ని చూసినప్పుడు కొన్నిసార్లు మనకు చాలా భయం వేస్తుంది కదా. ఎక్కడ? సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు, రూమ్ లో అక్కడ చిన్న వాటర్ కాదు, సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు అలలు. అట్లానే మన జీవితాలలో కొన్ని మార్లు ఏదైనా జ్వరం ఎప్పుడు వచ్చిందే, ఈ వేవ్ ఎప్పుడు వచ్చిందే మనకు? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అందరికీ తెలుసు కదా. ఆ తరంగాలు ఎలా ఉంటే అప్పుడు ఎంత భయం ఉంటే, దెన్ ద సౌండ్స్ ఆఫ్ ది వేవ్ అంటే వాటర్ లో ఉన్నటువంటి వేవ్ కన్నా కూడా, దాని యొక్క సౌండ్స్ కన్నా కూడా నా దేవుడు బలిష్ఠుడు. చూపించుకుంటున్నాడు లేదా ఈరోజు? ఒక్కరైనా మాస్క్ తీసాము అప్పుడు మాకేం చెప్పాలన్నా మైకులు పట్టుకోవాలని ఎంత భయం ఉండేది. ఈరోజు మళ్ళా ఆ సౌండ్స్ అన్నిటిని అణిచేసి తిరిగి కుటుంబంగా కూర్చునే కృపను దేవుడు ఇచ్చాడు. మీ జీవితంలో వచ్చిన ప్రతి సమస్య కూడా టెంపరరీ. హల్లెలూయా. చెప్పండి, నీ జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఘోష టెంపరరీ. అది తాత్కాలికమే. మన దేవుడు ఏం చేస్తాడు? తిరిగి మన నోటి నిండా నవ్వుతో నింపబోతున్నాడు. దేవుడు తప్పకుండా హీ ఈజ్ మైటియర్ దెన్ యువర్ ప్రాబ్లం. చెప్పండి, నా దేవుడు నా సమస్య కంటే బలిష్ఠుడు. మీకు ఎవరికైనా సమస్య ఉందా? ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్టిగా మీరు అనండి. మీరు వెళ్ళేలోపు గొప్ప కార్యం చూస్తారు. గట్టిగా అంటారో వాళ్ళు తప్పకుండా చూస్తారు. నా దేవుడు సమస్య నా దేవుడు సమస్య కంటే గొప్పవాడు. నా దేవుడు నా సమస్య కంటే బలిష్ఠుడు. నా దేవుడు సమస్య కంటే బలిష్ఠుడు. నా దేవుడు నా సమస్య కంటే బలిష్ఠుడు. నా దేవుడు సమస్య కంటే బలిష్ఠుడు. నా దేవుడు నా సమస్య కంటే బలిష్ఠుడు. నా దేవుడు సమస్య కంటే బలిష్ఠుడు. హల్లెలూయా. మీరు ఏం నేర్చుకుని వెళ్తున్నారు? మీ దేవుడు బలిష్ఠుడు, మీ సమస్య బలహీనమైనది. హల్లెలూయా. సమస్యకు బలం లేదు, మీ సమస్యకు బలం లేదు, మీ ఆలోచనకు బలం లేదు, మీ భయానికి బలం లేదు, మీ అనారోగ్యానికి బలం లేదు. బలం ఒక్కడికే ఉంది. అది ఎవరికి? సమస్తాన్ని సృష్టించినటువంటి దేవునికి. మహత్యం ఆయనలోనే ఉంది, పరాక్రమం ఆయనలోనే ఉంది, ఔన్నత్యం ఆయనలోనే ఉంది. ఆయన నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా లేదు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉంటున్నారో ఆ స్థితిలో మీరు ఉండకుండా బలమైనటువంటి దేవుని చేతికి మీ సమస్యలను, మీ పరిస్థితులను మీరు అప్పగించుకుంటున్నారు. కాబట్టి మీ స్థితిలో నుండి ఔన్నత్యాన్ని చూడబోతున్నారు. హల్లెలూయా. డెస్టిన్డ్ ఫర్ యువర్ గ్రేట్నెస్. సో ఈరోజు మనం అబ్రహాము లాగా తెలుసుకోవాల్సింది ఒకటే, ఐ విల్ హియర్ యువర్ వాయిస్ ఓ లార్డ్. అందరం అందమా, నేను నీ స్వరాన్ని వింటాను ప్రభా.
నేను నీ స్వరాన్ని వింటాను ప్రభా. చూపిస్తాను ప్రభా. దేవా నేను విధేయత చూపిస్తాను. నీవు చెప్పిన చోటికి నేను వెళ్తాను. చూపించింది నేను చేస్తాను ప్రభా. నీవు చూపించింది నేను చేస్తాను ప్రభా. కొంతమందికి దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడినప్పుడు అది కళనే కదా, అది దర్శనమే కదా, అదొక పిలిపే కదా. సేవకులు మనల్ని చెప్పినప్పుడు మనం మర్చిపోతున్నామేమో, కానీ దేవుడు ఏమంటున్నాడు, అబ్రహాము దాన్ని వదిలివేయలేదు, దాన్ని ఆయన విధేయత చూపించాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు, 7 అంతల ఆశీర్వాదం ఆయన మీద తీసుకొచ్చాడు. ఐ విల్ మేక్ యూ గ్రేట్, ఐ విల్ మేక్ దై నేమ్ గ్రేట్, ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్స్ ఫర్ ది నేషన్, త్రూ యూ ఆల్ ద పీపుల్ ఆఫ్ ది ఎర్త్ విల్ బి బ్లెస్డ్ అని చెప్తున్నాడు. మీ ద్వారా మీ కుటుంబం ఆశీర్వదింపబడాలి, మీ ద్వారా మీ తరాలు ఆశీర్వదింపబడాలి. మీ తరాలకు మీరు ఎంత ఆస్తిని తీసుకొచ్చినా కూడా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే కొండంత ఆస్తి ఏమైపోతుంది, కరిగిపోతుంది. మీరు చేయగలిగింది ఒకటే, సమస్తానికి మించినటువంటి ఆస్తిలో నిలబడుతున్నటువంటి యేసు క్రీస్తుని మీరు సంపాదించి వాళ్ళకి చూపించగలరు. హల్లెలూయా. అయితే ఆ యేసు క్రీస్తుని మీరు సంపాదనగా మీ కుటుంబానికి ఇవ్వగలరు, ఆ యేసు క్రీస్తు యొక్క మాటని సంపాదనగా ఇవ్వగలరు, ఆ యేసు క్రీస్తు యొక్క అభిషేకాన్ని సంపాదనగా మీ కుటుంబానికి ఇవ్వగలరు. మీ తరతరాలు మీ ద్వారా ఆశీర్వదింపబడతాయి. ఈరోజు మనం అందరము ఏ తరంలో నుండి వచ్చామంటే అబ్రహాం అని అంటాం. అబ్రహాం కాదు ఉన్నారా? లేదు. అయినా దేవుడితో కలిగినటువంటి నిబంధన ఇంకా ఉందా లేదా? ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఉన్నాం. మనమందరం ఏం చేస్తున్నాము, ఆ నిబంధన మా జీవితంలో నెరవేర్చు ప్రభా, మా జీవితాల్లో నెరవేర్చు తండ్రి అని అంటున్నాం. నీ బిడ్డలు కూడా, నా తండ్రి ఈ రీతిగా నా దేవుడిని పట్టుకున్నాడు, నా తండ్రిని ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు అనేసి, నా తండ్రి పని చేశాడు కాబట్టి నేను ఆ పని చేస్తాను అనొద్దు వాళ్ళు. నా తండ్రి దేవుడిని పట్టుకుని నడుచుకున్నాడు కాబట్టి ఆ తండ్రిని నేను పట్టుకున్నప్పుడు, అబ్రహాము తవ్విన గొంతల కన్నా ఎవరు తవ్విన గుంతల్లో నీళ్ళు వచ్చాయి. తవ్వుకుంటూ వెళ్తే ఏమైంది, ఆ లోకంలో ఉన్న రాజులే ఏమయ్యారు, సమాధపడడానికి వచ్చారు. ఎందుకు? ఈర్ష. ఎంత ఈర్షించారు, ఇది మాదే ఇది మాదే అంటే ఇచ్చేస్తే వెళ్ళాడు. ఫైనల్ గా ఏం చేశాడు, లేదు ఇది దేవుని వలననే సాధ్యం. ఆ దేవుని వల్ల ఎంతమందికి తెలుసు, ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అని. దేవునికి అసాధ్యమైనది ఏది అందరికీ తెలుసు. కానీ సమస్య వచ్చినప్పుడు, నాతో పాటు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం, దేవుడికి సమస్తం సాధ్యం అనుకుంటాం. ఇది సాధ్యమా? అర్థం కాదు. ఆ టైంలో మైండ్ ఏమైపోతుంది, బ్లాంక్ కన్నా బ్లాక్. ఓకేనా? మన మైండ్ ఏమైపోతుంది, బ్లాక్ అయిపోతుంది. మనం అందరం ఏం చేస్తాం, మనం నచ్చిన వాళ్ళని మనం ఎందులో పెడతాం, బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాం. యేసు యొక్క వాక్యాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవాహాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే సమస్య మన లిస్ట్ లోకి వస్తుంది. సమస్య మన లిస్ట్ లో రాకూడదు. అంటే ఎవరిని మనం బ్లాక్ లిస్ట్ లో పెట్టకూడదు, పరిశుద్ధాత్మ దేవుని మనం బ్లాక్ లిస్ట్ ఎప్పుడు పెట్టకూడదు. ఆయన చెప్తున్నాడు, నువ్వు నమ్ము అన్నప్పుడు నమ్మాలి. యాయిరు ఏం చేశాడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చూస్తున్నాడు. ఆయన కుమార్తె చాలా సిద్ధమై ఉన్నప్పుడు ఆయన దేవుని వైపు చూస్తే అధికారులు వచ్చి ఏమంటున్నారు, ఇంకా ఆయన ఎందుకు తొందర పెడుతున్నాం, ఆమె చనిపోయింది. దేవుడు అప్పుడు వరకు తిరిగాడు, ఆయన వైపు తిరగలేదు. ఆయన వెంబడిస్తానే ఉన్నాడు. పాపం ఇప్పుడు చూస్తాడేమో, అప్పుడు చూస్తాడేమో, ఆయన చూడలేదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఇమీడియట్ గా ఏసై ఇట్లా చూసి ఏమంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము. ఈరోజు దేవుడు మీ అందరితో ఒకటే అంటున్నారు, నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మకం ఉంచుకున్నాడు యాయిరు. అక్కడ లోకం ఏమంటుంది, చనిపోయింది. దేవుడు ఏమంటున్నాడు, ఈరోజు సమస్య మీకు ఏమంటుంది, జరగదురా బాబోయ్ అంటుంది. దేవుడు ఏమంటున్నాడు, ఈరోజు దేవుడు ఏమంటున్నాడు, నమ్మకం మాత్రం ఉంచంటున్నాడు. మీరు ఎప్పుడైతే ఈ నమ్మకాన్ని పెట్టుకుంటారో, యాయిరు ఏం చేశాడు, తన కుమార్తెను మరణంలో నుండి జీవంలోనికి పొందుకోగలిగాడు. మీ పరిస్థితి మరణించినటువంటిదా, మీ పరిస్థితి మీ చేయి జారిపోయిందా, అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేయగలడు, దాన్ని జీవంలోనికి మార్చగలడు. మన దేవుడు చీకటిని వెలుగుగా మార్చగలడు. ఓకేనా? మనమందరం కూడా దేవుడు కలిగి కూడా కొన్ని మాటలు మనం స్టూపిడ్గా ఆలోచిస్తాం. ఏమనేసి, మై గాడ్ కెనాట్ డు ఎనీథింగ్, ఓన్లీ చేతబడి పీపుల్ కెన్ డు ఎవ్రీథింగ్, లేకపోతే బాబా విల్ కెన్ డు ఎవ్రీథింగ్. ఓకేనా? ఆ బాబా, ఈ పీర్ బాబా అనుకుంటాం. నో, ఏ బాబా ఏ దిష్టి ఎవడేం చేయలేదు. ఓన్లీ మై గాడ్ కెన్ డు ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మనం అది అనుకుంటామో, దెన్ వి కెన్ డు గ్రేట్ మిరాకిల్స్ లైక్ డానియల్. ఓకేనా? ఈ మాట ఎంత బాగుంటుంది అంటే, దేవుడు మనలందరినీ కూడా ఎఫెసీ 1:19, ఎఫెసీ 1:19 ఎఫెసీయులో 1:19 మరియు నీ మనోనేత్రము వెలిగింపబడినందున
ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వార్థం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాభిషయమును బట్టి విశ్వసించుమనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన His greatness is exceeding greatness. ఇప్పుడు మనం చూసుకున్నది ఏంటి? గ్రేట్నెస్. కానీ ఎఫెసీ 1:19 మనకి ఏం చెప్తుంది? ఎక్సీడింగ్ గ్రేట్నెస్. మన దేవుడు సరిహద్దులను కూడా దాటి ఆ ఎక్సీడింగ్ గ్రేట్నెస్ లోకి మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఇఫ్ యూ డోంట్ నో యువర్ గాడ్ యూ విల్ టాక్ లైక్ ఎ స్టూపిడ్. ఓకే, చెప్పండి మీ పక్కన వద్దు. ఇఫ్ యూ డోంట్ నో యువర్ గాడ్ You don't know your God. you will talk like a stupid. You will talk like stupid. But if you know your God You know your you God. will do miracles like Daniel. నేను వెంకల్స్ టు Daniel. ఎంతమంది చేస్తారు? డానియల్ ఏం చేశాడు? ఒక చెరలోనికి వెళ్ళి ఒక బానిసలోనికి వెళ్ళిన వ్యక్తి దేవుని కనపరుచుకొని వచ్చాడు. ఈరోజు మనమందరం కూడా ఇక్కడికి ఎలా వచ్చాము? ఒక చెరగా వచ్చామేమో, ఒక బానిసగా పనిచేయడానికి వచ్చామేమో అధికారుల దగ్గర. కానీ ఈ రోజు మనం ఒక ఔన్నత్యాన్ని ధరించుకొని వెళ్తున్నాం. Amen. We are going to do exceeding great things for our God. మనం ఎప్పుడు కూడా పరిమితి కలిగి ఉండకూడదు. మన తలంపులు పరిమితి కలిగి ఉండకూడదు. మన తలంపులు అపరిమితంగా ఉండాలి. Our God is great and our thinking should also be great. Ask great things from God. Do great things for God. నేను ఎప్పుడు వచ్చినా ఈ మాట చెప్తా. ఓకేనా? ఎప్పుడు వచ్చినా చెప్తా. దేవుని దగ్గర నుండి గొప్పవి అడగండి, మీరు గొప్పవి చేయడానికి. దేవుని కొరకు మీరు గొప్పవి చేయాలంటే మనం ఏం చేయాలి? మనము గొప్పవి అడగాలి. అయితే ఏమేమి అడుగుతారు? ఏమేమి ప్రార్థన చేయాలని అడుగుతారు? చాలా ఉంది, కానీ నేను అవన్నీ చెప్పను. కొన్ని ప్రార్థనలు చెప్తాను, కొన్ని పాయింట్లు చెప్తాను. మొదట మనమందరం కూడా ఏం ప్రార్థించాలి? పుస్తకాలు ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. ఆత్మీయ ఎదుగుదల కొరకు మొదట ప్రార్థన చేయాలి మనం అందరం కూడా. ఓకేనా? ఫస్ట్ పాయింట్, మనందరి ప్రేయర్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది గ్రేట్ అవ్వాలనుకుంటున్నారు? 10th క్లాస్ కావాలంటే ఎల్కేజీ నుండి 10th క్లాస్కి వెళ్ళాలి కదా, పాస్ అవ్వాలి కదా. ఇవన్నీ మెట్లు ఇప్పుడు చెప్తా. ఓకేనా? నెక్స్ట్ టైం గ్రేట్ టెస్టిమనీస్ వినాలంటే 10 మెట్లు మనం విందాం. ఫస్ట్ ఆత్మీయ ఎదుగుదల. రెండవది పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన. మూడవది దైవ చిత్తాన్ని నెరవేర్చడం కోసం ప్రార్థించాలి. దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. అబ్రహాం నెరవేర్చాడా? దానియేలు నెరవేర్చాడా? యోసేపు నెరవేర్చాడా? మనం కూడా ప్రభా నేను దైవ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నేను ఉండాలి. నాలుగవది పరిశుద్ధమైన జీవితం కొరకు మనం ప్రార్థించాలి. పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రార్థన చేయాలి. నూతన హృదయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆరవది కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఏడవది ఉద్యోగాల కొరకు. ఫస్ట్ ఉద్యోగం పెట్టుకోకూడదు. ఓకేనా? ఉద్యోగాల కొరకు. తర్వాత 8వది ఆర్థిక సమస్యల కొరకు. ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. 9వది పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. 10వది మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. ఓకేనా? ఇవన్నీ మనం చేయగలిగి ఉండేటట్టుగా దేవుడు మన ఫస్ట్ పాయింట్లోనే అది ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆత్మీయ ఎదుగుదల. రెండవది పరిశుద్ధాత్మ. సో ఎప్పుడైతే మనము వీటిని కలిగి జీవిస్తామో ఆ టైంలో మనందరి జీవితంలో తప్పకుండా అవర్ గాడ్ విల్ బి ఆల్వేస్ గ్రేట్. మన దేవుడు ఎప్పుడు కూడా ఏమై ఉన్నారు? ఔన్నత్యం కలిగి ఉన్నారు. తప్పకుండా మనందరినీ కూడా ఔన్నత్యంలోనికి దేవుడు నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా అందులోకి నడిపించుగా చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడమైన దేవ, కృపగల నా తండ్రి, నీకు వందనాలయ్యా. నేను ప్రేమించిన వారిని నువ్వు ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పవయ్యా. ప్రభా నేను ప్రేమించినప్పుడు ప్రభా మేము జ్ఞానాన్ని ప్రేమించే వారుగా ఉండాలన్నా. జ్ఞానాన్ని ప్రేమించిన వారు ప్రభా కాపాడబడతారు, రక్షింపబడతారని చెప్తున్నావయ్యా. అవును తండ్రి, ఇక్కడ ఎందరైతే ప్రభా రక్షణ కొరకై తండ్రి తమ జీవితాన్ని ప్రభా కట్టుకోవడానికి ముందుకు వెళ్తున్నారో ప్రభా వాళ్ళు క్రీస్తుని ధరించుకున్న వారు ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అవును తండ్రి, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు మహాత్యం కలిగినటువంటి దేవుడవయ్యా. నీ యొక్క మహిమను, నీ యొక్క ఘనతను, నీ ఔన్నత్యమును, నీ యొక్క తండ్రి యేసయ్యా ప్రభావమును ప్రభా ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డల మీద కూడా కుమ్మరిపోమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా ఇప్పుడు వరకు మేము తెలుసుకున్నటువంటి ఆ మాటల్లో ప్రభా నీ ఆత్మశక్తితో మనందరినీ కూడా ప్రభా రగిలింపజేసి మండింపజేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా నీ నీడలకు మేము వస్తున్నాము. నీ మాటలు మేము విని మేము లోబడి తండ్రి అందులో నడుచుకునే కృపను అందరికీ కూడా దయచేయమని
యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.